విశాఖలో ఏర్పాటు చేసిన స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మొట్టమొదటిసారిగా మనందరం నరేంద్ర మోడీ గారు 2047 వికసిత్ భారత్ సాధించడానికి పూర్తిగా పేదరిక నిర్మూలన చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తి యొక్క ఆరోగ్యం అదేవిధంగా దీర్ఘకాలికంగా ప్రధానమంత్రిగా ఉండి మన సమస్యలు పరిష్కారం చేసే విధంగా మనం అందరం కూడా అభినందిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్డే చెప్పాల్సిన కోరుతున్నా. ఇది మనందరి బాధ్యత. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, ఒక ఇంటికి సరైన నాయకుడు ఉంటే ఇల్లు బాగుపడుతుంది. ఒక గ్రామానికి మంచి నాయకుడు దొరికితే ఆ గ్రామం బాగుపడుతుంది. ఒక నియోజకవర్గంలో సమర్థవంతమైన ఎమ్మెల్యే ఉంటే నియోజకవర్గం బాగుపడుతుంది. అదే ఒక రాష్ట్రంలో ఒక మంచి వ్యక్తి ఉంటే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. ఒక కంపెనీకి మంచి సమర్థవంతమైన వ్యక్తి ఉంటే ఆ కంపెనీ బాగుపడుతుంది. అందుకే నేను ఎప్పుడు చెప్పాను, సరైన సమయంలో సరైన ప్లేస్లో సరైన నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఈరోజు మనం అందరం చూస్తున్నాం, 11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాల్లో 11వ ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఉంటే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వచ్చింది. అదే సమయంలో ఇంకొక సంవత్సరానికి మనం 3వ ఆర్థిక పెద్ద వ్యవస్థగా తయారవుతాం. 2038కి 2వ ఆర్థిక పెద్ద వ్యవస్థగా తయారవుతాం. 2047కి నెంబర్ 1గా భారతదేశం తయారవుతుంది. ఈ నమ్మకాన్ని కలిగించాడంటే, ఒక విశ్వాసాన్ని కలిగించారంటే అది ఒకే ఒక వ్యక్తికి సాధ్యమైంది. అదే నరేంద్ర మోడీ గారిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వికసిత్ భారత్, పేదరికం లేని సమాజాన్ని మనం చూడబోతున్నాం. ఆయన మాట్లాడిన ప్రతి మాటలో మీరు చూస్తే పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయాలనో దానికోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అనేక కార్యక్రమాలు చేశారు. ఎప్పుడు కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం మనం అందరం కూడా ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళపైన పోరాడాం. ఆ రోజు మీరు చూస్తే మొత్తం మన దేశాన్ని దోపిడీ చేశారు. స్వతంత్ర భారతదేశంలో మనం బాగుపడతామని చెప్పి ఆకాంక్షించాం. కానీ ఇన్ని సంవత్సరాలుగా జరిగిన పనులు ఇటీవల జరుగుతున్నాయంటే దేశం అవలంబించిన ప్రభుత్వ విధానాలే కారణం. ఈరోజు మన ముందర నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. నేను గర్వపడుతున్నా. ఈ రాష్ట్రంలో ఆడబిడ్డగా దేశానికి సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను కూడా ఎకనామిక్స్ స్టూడెంటే, ఆవిడ కూడా ఎకనామిక్స్ చేశారు. కానీ ఓసారి నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ప్రతి ఇంటికి బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి ఆ ఇంటికి మహిళే. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో మగవాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు, కానీ ఇల్లు చక్కదిద్దేది, బడ్జెట్ తయారు చేసేది, అది ఎగ్జిక్యూట్ చేసేది ఆడబిడ్డలే తయారు చేస్తారు. చిన్న కుటుంబాలు కానీ పెద్ద కుటుంబాలు కానీ. మీకంటే బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఉండరు. అలాంటిది సీతారామన్ గారు ఈరోజు సమర్థవంతంగా
ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రధానమంత్రి గారి నాయకత్వంలో జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఈ నెలలోనే 22 నుంచి అమలులోకి వస్తాయి. మీ కొనుగోలు శక్తి పెరుగుతుంది, వస్తువుల ధరలు తగ్గుతాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో దేశం అభివృద్ధి అవుతుంది. అందుకే ప్రధానమంత్రి గారు ఒకటి చెప్పారు, స్వదేశీ వస్తువుల్ని వాడండి. మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, మన వస్తువులు వాడదాం, దాని కావాలంటే క్వాలిటీ పెంచుకుంటూ పోదాం. ఒక రోజున మనం తయారు చేసిన బ్రాండ్లు ప్రపంచం మొత్తం వాడే పరిస్థితి వస్తుంది. అది ఎక్కువ దూరం లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముందు మన వస్తువులు మనమే వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క వెల్త్ క్రియేట్ చేయడమే కాకుండా ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఇంట్లో ఒక వ్యక్తికి అనారోగ్యం వస్తే ఆ వ్యక్తి ఒక్కడే బాధపడడు, ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు. ఇప్పుడు ఇంట్లో వాళ్లే కాదు, రాష్ట్రం కూడా బాధపడుతుంది, దేశం కూడా బాధపడుతుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ కట్టాలన్నా, ప్రభుత్వ డబ్బులు పెట్టాలన్నా ఇవన్నీ ఉంటాయి. ఒక భార్యకు బాగాలేకపోతే భర్త, కుటుంబ సభ్యులు మొత్తం హాస్పిటల్కి తీసుకురావడం, చాలా సఫర్ అవుతూ ఉంటారు. అందుకే మనందరూ ఈరోజు మీరు చూస్తే స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ని, ఇది చరిత్రలో ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది. నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ప్రతి ఒక్క నారి, ఒక ఆడబిడ్డల ఆరోగ్యం కోసం ఈ మెడికల్ టెస్టులు తీసుకురావడం చాలా మంచి కార్యక్రమం. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పినట్టు మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను కూడా ఎప్పుడూ మాట్లాడుతున్నాను, డబ్బులు సంపాదించాలి, పేదరికం ఉంటే అన్ని సమస్యలు ఉంటాయి. అదే సమయంలో ఆరోగ్యంగా ఉండాలి. ఈ రెండు ఉంటే ఆనందంగా ఉంటాం. అదే నేను చెప్పేది. ఎప్పుడైనా సరే వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ ఉండాలనేది మా ఆకాంక్ష. ఈరోజు ప్రధానమంత్రి గారు ఆ దిశగా పనిచేస్తున్నారు. మేము కూడా దీన్ని సాధించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ, నేను ఎప్పుడూ మెచ్చిన సిటీ. మీ అభిమానం చూసిన తర్వాత నేను ఎక్కడికి పోయినా గొప్పగా చెప్పే ఏకైక ప్రదేశం అది విశాఖపట్నం అని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా.
ఉండే నాలెడ్జ్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరనే మీ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా సంజీవని ద్వారా ఇంటిగ్రేట్ చేయబోతున్నాం. మీరు ఒక విషయం, అందరి రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది రికార్డ్స్ అన్ని కూడా ఇచ్చేస్తాం. కొంతమంది వల్నరబుల్ పేషెంట్స్ ఉంటే మెడికల్ టెస్ట్లు కూడా చేసి అక్కడి నుంచి ఏ విధంగా ప్రివెంటివ్, క్యూరేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్ మానిటరింగ్ అవన్నీ చేస్తున్న వేరబుల్స్ కూడా వచ్చాయి.